ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు ప్రభు మనల్ని నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. సమయంలో మనం దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని వాక్యం ప్రశస్తమైనది, అమూల్యమైనది, లోతైనది. దేవుని వాక్యంలో దేవుని వాక్యమే సత్యం. అది సత్యాల సమాహారము దేవుని వాక్యం. కాబట్టి అనేకమైన సత్యాలు లేయర్స్గా, లేతే గదులుగా, లేతే ఒక దానిమ్మ పండులో గింజలుగా ఉన్నట్లుగా దేవుని వాక్యము సత్యాలుగా, లేకపోతే ప్రత్యక్షతలుగా, మర్మాలుగా ఉంటుంది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అటు దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని అన్ని జనుల మధ్యలో, ఈ లోకంలో, ఈ భారతదేశంలో, మనమున్నటువంటి ప్రదేశంలో ప్రభు యొక్క సాక్షులుగా ఉండడానికి జీవవాక్యాన్ని, నిర్జీవవాక్యం కాదు, జీవవాక్యం అనగా దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని, అనగా చేతిలో పట్టుకొని తిరగడమని మాత్రమే కాదు, ఆ చేతిలో ఉంచుకున్న వాక్యాన్ని మనం హృదయంలో పట్టుకొని, లేకపోతే హృదయంలో ఉంచుకొని అలా జీవించడానికి, ప్రత్యేకంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం అనుగ్రహించడం. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన. స్తోత్రం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపాసనం దగ్గరికి వస్తున్నాం. ఈ ఉదయకాలంలో సిగ్గుమాలి మాటికి గోజాడి అడుగుతున్నాం. మేము మా అవసరతలు ఎన్నో ఉన్నాయి. మాకు సమయోచితమైన సహాయము మీ దగ్గర నుంచి మాత్రమే లభిస్తుంది. నీకంటే మాకు వేరే క్షేమాధారం ఏది లేదు ప్రభువా. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకే, మంచి దేశము కొరకే, మంచి స్థలము కొరకే, మంచి ఛానల్ కొరకు, మంచి ప్రోగ్రాం కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. గత దినాల్లో మీరు మాతో మాట్లాడారు. 1000కి పైగా ఎపిసోడ్లో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఒక ప్రవాహ ధారలాగా, ఒక ప్రవాహంలాగా ప్రభువా మీ స్వరాన్ని మేము వింటూ ఉన్నాం, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మీ మాటలు మాకు వినిపిస్తున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. మీ దాసుని నిలబెట్టుకుని బలపరుస్తున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. శాంతి టీవీలోని ప్రసారమవుతున్న కార్యక్రమాల్లోని స్పీకర్స్ అందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు పేరున మీరు దీవించండి. వారి సంఘాలను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోమని అనుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ మాటలు మేము వినబోతున్నాం. మీ మాటలు మాకు కావాలి ప్రభువా. జీవవాక్యములను ప్రభువా అలనాడు మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం తీసుకొచ్చినట్లుగా జీవింపచేసేటువంటి ఆత్మ నుంచి వచ్చేటువంటి మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మీ దాసుని ద్వారా మాకు అందిస్తుండగా వాటిని నిర్లక్ష్యం చేయకుండా, ధనవంతుని బల్లలోంచి కొన్ని రొట్టె మొక్కలు పారవేయబడినట్లుగా, త్రోసివేయబడినట్లుగా, పడిపోతున్నట్లుగా ఈ మీ సన్నిధి అనేటువంటి బల్లలోంచి, ఈ కార్యక్రమంలోంచి వచ్చేటువంటి ఏ రొట్టె ముక్కను, ఏ సత్యాన్ని మేము తృణీకరించకుండా సత్యాన్ని అంతా అంగీకరించుకొని నిత్యత్వంలో ప్రవేశించిన లాజరులాగా, అబ్రహాము రొమ్మును అనుకున్న లాజరులాగా ఉండగలడు సాయం చేయమని అడుగుకుంటున్నాను. మీరు మా ముందు పరిచినటువంటి టేబుల్ కొరకై మీకు వందనాలు. ఆత్మ సంబంధమైన బల్ల కొరకై మీకు వందనాలు. ఆత్మ సంబంధమైన విందు కొరకై మీకు వందనాలు. ఈ సమయంలో మీ బిడ్డల్లో ఎవరైనా అనారోగ్యాలతో, బలహీనతలతో ఉన్నట్లయితే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శారీరక బలహీనతను యేసు నామములో గద్దిస్తున్నాం. ఇన్ జీసస్ నేమ్ we rebuke those diseases, sicknesses in Jesus name for your glory Lord. Thank you Lord. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వార్ధక్యములో ఉన్నటువంటి తల్లిదండ్రుల కొరకు, పెద్దల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించమని అడుగుతున్నాం. గ్రామాల్లో జరుగుతున్న పరిచర్య కొరకై మీకు వందనం చేస్తున్నాం. గ్రామాల్లోని సేవకుల కొరకై మీకు వందనం చేస్తున్నాం. వేరు విధానాలుగా జరుగుతున్న పరిచర్య అంతటిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ ఏదనమంతా మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయం కొద్దిగా ఉంది కనుక మనం వేరు విషయాలు మాట్లాడుకొని ఎక్కువైన ఉపోద్ఘాతంలోకి వెళ్ళిపోయి మనం టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మన సమయం కొద్దిగా ఉంది. ఈ సమయంలో మనం నిన్న
మనం ఆలోచించిన విషయాలు, ఆయన రాకడ యొక్క, క్రీస్తు మొదటి రాకడ యొక్క 5 ఉద్దేశాలు మనం ఆలోచించాం. 5 reasons for his arrival or for his first coming అనే దాని గురించి ఆలోచించాము. 1, ఆయన సమృద్ధి జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడని. 2, ఆయన అధికారం ఇవ్వడానికి వచ్చాడని. 3, ఆయన ఆత్మీయ దృష్టిని ఇవ్వడానికి వచ్చాడని. అంతేకాకుండా అనంత జీవనాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన వచ్చాడని. అంతేకాకుండా ఆయన మనం చివరిగా ఆలోచించినట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి సత్యాన్ని మనకు తెలియజేయడానికి, బయలుపరచడానికి ఆయన వచ్చాడు అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఎపిసోడ్ ప్రాముఖ్యమైంది. యోహాను సువార్తలో 1000 పైగా సందేశాలు మనం ఇప్పటిదాకా ఆలోచించాం. ఇంకా కొన్ని సందేశాలు ఈ అక్టోబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల యోహాను సువార్తలోంచి మనం ధ్యానించుకొని వచ్చే సంవత్సరం అనగా 2023వ సంవత్సరం నుంచి ఫ్రెష్గా వేరే పుస్తకాల్లోంచో, వేరే అంశాల్లోంచో, లేకపోతే వేరే విషయాల్లోంచి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేయండి. వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి, ఫోన్ కాల్స్ చేయండి. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అనగా మీ యొక్క వివరాలు లేదా మీ ప్రార్థనా విషయాలు, వాక్యంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు వాటిని నాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇది 10వ నెల. 10వ నెలలో కొద్దిగా బిజీ సీజన్ ఇది. అక్కడక్కడ స్థానిక సంఘాల్లో, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉపవాస కూడికలు అవి జరుగుతూ ఉంటాయి. మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి సహవాసపు స్థానిక సంఘాల్లో కూడా కూడికలు ఉన్నాయి. నేను అటు ఇటు వెళ్తూ ఉన్నాను. ఈ నెలలో 17వ తేదీ ప్రభు చిత్తమైతే చెన్నై నగరంలో ఓ పాస్టర్స్ మీటింగ్లో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళబోతున్నాను. ఇలా వేరు వేరు కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 10th chapter verse 3. స్తోత్రం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. అతనికి అనగా కాపరికి ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. గొర్రెలు అతని స్వరమును వినును. గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటి వెలుపలికి నడిపించును. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను. అండ్ బికాస్ ద గేట్ కీపర్ నోస్ హూ హీ ఈస్, హీ ఓపెన్స్ ద గేట్ టు లెట్ హిమ్ ఇన్. అండ్ sheep recognize the voice of the true shepherd, for he calls his own by name and leads them out, for they belong to him. ఆయన గొర్రెలు, సొంత గొర్రెలు, యేసు చెప్పినటువంటి నా గొర్రెలు. మనము ఆయన గొర్రెలమై ఉన్నాం. 100వ కీర్తనలో రాయబడింది. అనగా ఆయన మనకు కాపరై ఉన్నాడు. మనల్ని గొర్రెలాగా తయారు చేసేది లేదు. గొర్రె కన్నా శ్రేష్టమైన వాళ్ళం మనం. కాస్త పోలిక మనకు గొర్రెలకి ఆత్మ సంబంధంగా ఒక పోలిక. మనం గొర్రెల వలె త్రోవ తప్పాం. మనం గొర్రెలమే. ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మన గొర్రెల్లాంటి వాళ్ళమే. సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఇంకాస్త ముందుకు వెళ్ళి గొర్రెలమే, కానీ అదే సమయంలో మేము వదకు తేబడినటువంటి, వదకు సిద్ధపరచబడినటువంటి, వదకు తేయబడినటువంటి గొర్రె పిల్లవలే లేదా గొర్రెల వలె ఎంచబడుచున్నాము అని చెప్పాడు. త్రోవ తప్పేటువంటి సాధారణమైనటువంటి అన్ని గొర్రెలు, కానీ ఇక్కడ వదకు సిద్ధంగా ఉన్నటువంటి ద షీప్ దట్ ఆర్ రెడీ ఫర్ ద స్లాటర్. ఒక వద కోసం, ఒక విందు కోసం, ఆ ఊల్ లేకపోతే ఉన్ని కోసం, ఆ బొచ్చు కోసం, కత్తిరించబడేటువంటి ఆ బొచ్చు కోసం దాన్ని ఉపయోగించుతుంటారు ఇశ్రాయేల్ ప్రజలు. దానికోసం, ఆహారం కోసమో, లేకపోతే విందు యొక్క ఉద్దేశం కోసమో, లేకపోతే వస్త్రాల యొక్క ఉద్దేశం కోసమో అది వధించబడుతుంది. స్తోత్రం. ఇక్కడ గొర్రెల గురించినటువంటి ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం చెప్పాడు. ఉపమానంలో ఉన్నటువంటి ఉపదేశం చెప్పాడు. ఉపదేశపు ఉపసంహారం కూడా ఆయన చేశాడు అని గత దినాల్లో మాట్లాడుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న మాటలు 10వ అధ్యాయము 3వ వచనంలో, అతడు తన సొంత గొర్రెలను, స్తోత్రం, వేరే వాళ్ళ గొర్రెలు కాదు, తన సొంత గొర్రెలు అనగా
ఆయన వడ్రంగివాడు కదండి, కార్పెంటర్ కదా, కార్పెంటర్ గారి కుమారుడు కదా, ఈయనకు గొర్రెలేంటి? ఓహో, కార్పెంటర్ వృత్తి ఉంటూ అది ఇది 2 వృత్తులు చేస్తున్నాడేమో అని వ్యాఖ్యానించొద్దు. యేసు ప్రభు తన ఫిజికల్ ప్రొఫెషన్ గురించి మాట్లాడడం లేదు, భౌతికమైన వృత్తి గురించి మాట్లాడడం లేదు, ఆత్మ సంబంధంగా తన పరిచయను ఉద్దేశించి ఆయన చెప్తున్నాడు. నాకు మీకు ఉన్న సంబంధం, నాకు ఈ శిష్యులకు ఉన్న సంబంధం, పరిచయల చేత వెలివేయబడినటువంటి ఇతనికి అనగా చూపు పొందిన ఈ గుడ్డివాడికి నాకు ఉన్నట్టు సంబంధం. ఒక వైద్యుడిలాగా నేను అతన్ని స్వస్థపరిచాను. అతడు నా మందలో చేర్చబడ్డాడు, నా చిన్న మందలో చేర్చబడ్డాడు, శేషములో చేర్చబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు, నా సొంత గొర్రెలు, ఆయన తన సొంత గొర్రెలని. వేరువేరు కాపరుల గొర్రెల మందలో ఉన్నాయి, అయినప్పటికీ అవి కలిసి ఉన్నప్పటికీ కాపరి స్వరాన్ని బట్టి గొర్రెలు ఒక్కో కాపరి దగ్గరికి వెళ్తున్నాయి. అది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. సరే, వీటన్నిటి వివరణలోకి వెళ్ళలేదు, కానీ మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే సొంత గొర్రెలు అని మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనకందరికీ తెలిసినట్టు మాటే. యేసు ప్రభు యొక్క జనన విధానం గురించి, వంశావళి గురించి చెప్పిన తర్వాత 1వ అధ్యాయము 21వ వచనంలో యేసు అనే పేరు పెట్టడానికి ఉన్నట్టు ఉద్దేశం ఏంటి అనే దాని గురించి వివరిస్తూ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మత్తయి గారు చెప్పినట్టు మాట. స్తోత్రం. ఆమె ఒక మరియమ్మ గారు కని అయినట్టు మరియమ్మ ఒక కుమారుని కంటుంది. తన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలను వారి పాపములో నుండి రక్షించును. తన ప్రజలను అనగా దేవుని ప్రజలను, దేవుని కుమారుని ప్రజలను. షీ విల్ గివ్ బర్త్ టు ఎ సన్ అండ్ యు ఆర్ టు నేమ్ హిమ్ సేవియర్, ఫర్ హీ ఈస్ డెస్టైన్డ్ టు గివ్ హిస్ లైఫ్ టు సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. సొంత ప్రజలను వారి స్వకీయ పాపాల నుంచి విడిపించడానికి సమర్థుడైనటువంటి, స్వర్గం పంపినటువంటి ఒక రక్షకుడు మన యేసు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు అంటే మనకు తెలుసు, యేసు ప్రభు ఏం చేస్తాడో మనకు తెలుసు. కానీ ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ఆయన తన ప్రజలను, తన ప్రజలు ఎప్పుడు వచ్చారు? ఆయన ఇంకా పుట్టలేదుగా. ఈ సందర్భం 1:21లోకి ఇంకా పుట్టలేదు కదా. కానీ తన ప్రజలు అంటున్నారేంటి? అవును, జగత్తుకు పునాది వేయబడక ముందే మనల్ని క్రీస్తు యేసులో ఏర్పాటు చేసుకున్నాడు, క్రీస్తు యేసులో చూశాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. హీ హెస్ చోజన్ us, chosen you and me, not now, not recently, before the laying of the foundations of the earth. జగత్తుకు, ఈ లోకానికి, భూమికి పునాది వేయబడడానికి ముందే, అనగా ఆదికాండం 1:1కి ముందే, అనగా నిత్యత్వంలో జరిగినటువంటి విషయం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి కొంతమంది ప్రజలు ఉన్నారు. నిర్గమకాండం 5వ అధ్యాయంలో మనం వెళ్తే ఫరో దగ్గరికి పంపబడినటువంటి నత్తివాడైనటువంటి, కొన్ని సంవత్సరాల క్రితం ఫరో అంతఃపురములో పెరిగినటువంటి, ఆ ఫరో యొక్క పరిస్థితులు లేదా అంతఃపురం యొక్క పరిస్థితులు, వాతావరణాన్ని ఎరిగిన వాడైనటువంటి మోషే మరలా తిరిగి అక్కడికి వచ్చాడు. మోషే అక్కడికి తిరిగి వెళ్తాడని మోషే ఏనాడు ఊహించలేదు. మోషే తిరిగి వస్తాడు అని ఫరో ఊహించలేదు. తన పెంపుడు తల్లి అయినటువంటి ఫరో కుమార్తె కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అకస్మాత్తుగా ఆయన అంతఃపురములో ప్రవేశించాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన తన దూతను పంపిస్తాడు. ఆయన అకస్మాత్తుగా ఆలయములో ప్రవేశిస్తాడు. ఆలయములో అకస్మాత్తుగా ఒక దూత ప్రవేశిస్తాడు. అంతఃపురములో ఒక ఆయన అకస్మాత్తుగా ప్రవేశించాడు. అంతేకాకుండా అరణ్యములో ఒక ఆయన అకస్మాత్తుగా ప్రవేశించాడు. ఎవరు ఊహించిన సమయంలో, అరుపులు లేనటువంటి అరణ్యములో, అరుపులు లేనటువంటి అడవిలో ఒక మనిషి కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎవరి స్వరం ఇది? ఎక్కడో వినట్టుందే, ఎవరు తబ్బా అని కొద్దిగా ఆలోచించినప్పుడు చిన్నప్పటి నుంచి ఇంటికి దూరం అయిపోయి అరణ్య జీవితానికి అలవాటు పడినటువంటి యోహాను గారి స్వరం. అది ఎవరండి అతను? అదేనండి మన దేవాలయంలో యాజకుడు ఉన్నాడుగా, జకరియా పాస్టర్ గారు, వారి కుమారుడని మాట్లాడుకుంటున్నాడు. ఆలయంలో ఒక స్వరం ఉంది, అంతఃపురములో ఒక స్వరం ఉంది, అరణ్యములో ఒక స్వరం ఉంది. సత్యము లేకపోతే జ్ఞానము సంత వీధుల్లో ఘోషిస్తున్నది. అకస్మాత్తుగా
ఇమీడియట్లీ, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్లీ. స్తోత్రం, హల్లెలూయా. అకస్మాత్తుగా అంతఃపురంలో ప్రవేశించినటువంటి మోషే అన్నటువంటి మాట ఏంటంటే నీలో ఉన్నటువంటి, నీ మధ్యలో ఉన్నటువంటి, కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడినటువంటి, వెట్టి చాకిరి చేస్తున్నటువంటి, యెహోవా దేవుణ్ణి సేవించేటువంటి ప్రజలను పంపించండి అని కాదు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా ప్రజలను విడిపించమని. మోషే ప్రజలు కాదు వాళ్ళు, ఫరో ప్రజలు కాదు, మోషే ప్రజలు కాదు. ఫరో ఐగుప్తు వాడు, మోషే అప్పుడు ఇంచుమించు మిథ్యాను వాడి కింద లెక్కే, ఇశ్రాయేలుడే, కానీ మిథ్యాను దేశం నుంచి వచ్చాడు. 3 దేశాల ఐడెంటిటీ కలిగిన వాడు, అనగా ఇజ్రాయెల్ దేశపు ఐడెంటిటీ, ఈజిప్షియన్ ఐడెంటిటీ, మిడియన్స్ ఐడెంటిటీ, 3 దేశాల యొక్క అస్తిత్వం కలిగిన వాడైనటువంటి వ్యక్తి తాను విడిచి వెళ్ళిన స్థలానికి మరలా తిరిగి వచ్చి అక్కడ ఉన్నట్టు అధికారి, మిథ్యాను దేశపు రాజుకు కాదు ఒక సందేశం ఇచ్చింది, ఐగుప్తు రాజుకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. నా ప్రజలను పోనీయుడని, దేవుని ప్రజలను పోనీయుడని నేను సెలవిస్తున్నానని కాదు, నా ప్రజలను పోనీయుడని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రజలు, నా ప్రజలు అని చెప్పడానికి నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సొంత గొర్రెలు అంటే ఊరోళ్ళ బిడ్డలు మనం ఎత్తుకొని ఆడించాం, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆడించినప్పటికీ సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ తిరిగి అప్పగించాలి. కారణం ఏంటి? వాళ్ళ బిడ్డ రాత్రి వాళ్ళతో పడుకోవడానికి అలవాటు పడినట్టు బిడ్డ, మన ఇంట్లో మనతో పగలు మాత్రమే గడపడానికి అలవాటు అయిపోతున్న బిడ్డ, పొద్దుపోయింది ఏం తింటారో, ఎలా పడుకుంటారో ఏంటో అని ఆలోచించి ఏమండి బిడ్డను ఇస్తారా, ఇంకా స్నానం చేయించలేదునో, లేదా ఇలా తీసుకొని పోతుంటారు. ఆ బిడ్డ మనతో ఉందని మన బిడ్డ కాదు. అహరోను, క్షమించండి, సోదరి అయినటువంటి, లేకపోతే మిరియాము తీసుకొని, మిరియాము రికమెండ్ చేస్తే యొకేబేదు చేత పెంచబడినటువంటి మోషే, పెంచబడినప్పటికీ ఎవరమ్మా ఈ బిడ్డ? నా బిడ్డ కాదండి. ఎవరు బిడ్డ అయితే? వాస్తవంగా ఆ బిడ్డే, నా బిడ్డ కాదు. రాజకుమార్తె యొక్క బిడ్డను నేను పోషిస్తున్నాను, పాలిస్తున్నాను. అదేంటది? ఎవరి బిడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, ఎవరి ఆశీర్వాదం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. కాకపోతే ఇప్పుడు ఆ పెంచుతున్న దానికి కూడా పైకం, పెంచుతున్న దానికి కూడా పైసలు, పెంచుతున్న దానికి కూడా ఫీజు, ప్రతిఫలం దొరుకుతుంది. దేవుని స్తోత్రం. బిడ్డలను చక్కగా పెంచితే ప్రతిఫలం దొరుకుతుంది. కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తే, కుటుంబాన్ని చక్కగా పరిపాలిస్తే మనకు ప్రతిఫలం ఉంటుంది అనే సంగతిని మనం మర్చిపోకూడదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్లు విషయం ఏంటంటే, మొట్టమొదటి విషయము, ఎక్కడుంటాయి ఈ గొర్రెలు? ఈ గొర్రెల గురించి మనం అన్వేషిస్తే, ఆలోచిస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా, నా సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా, ముందుగా బయటికి తీసుకొని పోయేటప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు ఎక్కడున్నాయంటే కాపరి వెనుకాల ఉన్నాయి. కాపరి అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి గొర్రెలు. కాపరి యొక్క అడుగు జాడలు అక్షరార్థంగా ఉన్నాయని కాదని అర్థం. Those sheep, that flock is walking in the footstep of the shepherd. కాపరి యొక్క అడుగు జాడల్లో, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, మంచి కాపరి యొక్క అడుగు జాడల్లో మనం నడవాల్సిన అవసరం ఉంది. ఎవరంటే వాళ్ళ అడుగు జాడల్లో నడిస్తే ప్రయోజనం లేదు. నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి. సారమును వెదజల్లేటువంటి స్వర్గము పంపినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు అడుగు జాడల్లో మనం నడవాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకని రాయబడిన మాట, మనము ఆయన యొక్క అడుగు జాడలో నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను. స్తోత్రం. మాదిరిని చూపించినటువంటి పాదిరి ఆయన, మాదిరి లేని పాదిరి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, కాపరి వెనుకాల ఉన్నటువంటి గొర్రెలు. ఈ గొర్రెలు ఎక్కడున్నాయంటే దే వర్ బిహైండ్, దే వర్ ఆఫ్టర్ ద షెపర్డ్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేను
వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కాబట్టి అవి ఎన్నటికీ నశింపవు. అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. ఎవడును నా చేతిలో నుంచి అనగా మాట్లాడుతుంది యేసు. యేసు చేతిలో నుంచి ఎవరును అపహరింపడు. I give to them the gift of eternal life, and they will never be lost, and no one has the power to snatch them out of my hands. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకున్నవాడు. అక్షార్థంగా పట్టుకున్నాడని కాదు. అంతేకాకుండా ఇక్కడ గొర్రెలను తన గుప్పిట్లో పట్టుకున్నాడు, గొర్రెలను తన చేతిలో పట్టుకున్నాడు. చూడము, నిన్ను నా అరచేతుల్లో చెక్కుని ఉన్నాను. అక్కడెక్కడ నీ గురించి రాస్తే అవి ఏమన్నా మాయమైపోతాయి, అదృశ్యమైపోతాయేమో. నిన్ను నా అరచేతిలో చెక్కుని ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా పని చేసుకుంటూ అరే ఇది ఎవరి పేరబ్బా అని చూసుకోవచ్చు. మన పేర్లు, మానవులందరి పేర్లు, తాను ఏర్పాటు చేసుకున్న వాళ్ళ పేర్లు ఆయన ఎక్కడో రాసుకున్నాడని కాదు, ఆయన తన చేతిలో రాసుకున్నాడు. స్తోత్రం. అలాగైతే ఇక్కడ రాయబడింది, ఆయన గొర్రెలు ఆయన వశంలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన చిత్తంలో ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, ఒకటి కాపరి వెనుకాల ఉన్నటువంటి గొర్రెలు, రెండవది కాపరి చేతిలో ఉన్నటువంటి గొర్రెలు. మీరు అనొచ్చు, కాపరి చేతిలో దుడ్డుకర్ర దండం కదా ఉండేది, 24 గంటలు దుడ్డుకర్ర దండం ఉండాల్సిన అవసరం లేదు. కానీ కాపరి చేతిలో మాత్రం, కాపరి చేతిలో ఒకవేళ గొర్రె లేకపోయినా కాపరి మనసులో ఖచ్చితంగా గొర్రె ఉంటుంది. పాస్టర్ మనసులో ఎప్పుడు విశ్వాసి మెదలాడుతుంటాడు. అనారోగ్యంగా ఉన్న విశ్వాసి, ఆర్థికంగా వెనుకబడిన విశ్వాసి, వాళ్ళందరికీ ఏమైంది, వాళ్ళకి ఏమైంది, వాట్ హ్యాపెన్ టు దెమ్ అన్న ధోరణిలో. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు మాట, ఒకటి కాపరి వెనుకాల ఉన్నట్టు గొర్రెలు, రెండోది కాపరి చేతిలో ఉన్నటువంటి గొర్రెలు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, మనం ఇందాక చదువుకున్న మాటే. స్తోత్రం. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడు చాలండి, నేను వాటికి ఏమిస్తున్నాను, ఏదో ఒకటి ఇస్తున్నానని కాదు, నేను వాటికి పర్టికులర్గా నిత్య జీవాన్ని ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ఎటర్నల్ లైఫ్ టు మై షీప్. నా సొంత గొర్రెలకి నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఐ గివ్ టు దెమ్ ద గిఫ్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, అండ్ దే విల్ నెవర్ బి లాస్ట్, అండ్ నో వన్ హ్యాస్ ద పవర్ టు స్నాచ్ దెమ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. స్తోత్రం. ఐ విల్ గివ్ టు దెమ్. ఏమిస్తాడంట? ద గిఫ్ట్. వాట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవాన్ని ఇవ్వడం అంటే నిత్యత్వంలో ప్రవేశపెట్టడం అని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. నిత్యత్వంలో ప్రవేశపెట్టడం అంటే ఇక మరణానంతర జీవితం, మహిమలోకపు జీవితం. అది ఈ నిత్యత్వంలో, ఈ నిత్య మహిమలో మానవుడు ఎక్కడుంటాడంటే, దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ప్రకారం మనం చూస్తే, ఆయన దాసులు ఆయన ఎదుట ఉండి ఆయన ముఖ దర్శనం చేస్తారు. వెనక్కి వెళితేనో, ఆయన చేతిలో ఉంటేనో ముఖ దర్శనం చేయలేరు. ఎదురుగా కూర్చున్నప్పుడు మాత్రమే ముఖ దర్శనం చేయొచ్చు. పాపం చేసి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ముఖ దర్శనం చేయలేరు. అన్ని జనులు దేవాలయాల్లో తమ దేవుళ్ళ దర్శనార్థమై వెళ్తుంటారు. స్తోత్రం. అది దర్శనం అని నేను అనలేదు. అసలు శిశులైన దర్శనం ఆత్మలో నుంచి రావాలి, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేదే. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, గొర్రెలు ఎక్కడున్నాయి అని ఆలోచిస్తున్నాం. గొర్రెలు అన్నీ తప్పిపోయాయి కాదు, గొర్రెలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఒకటి కాపరి వెనుక ఉన్నాయి, రెండోది కాపరి చేతిలో ఉన్నాయి, మూడోది కాపరి ఎదుట ఉన్నాయి. The sheep were behind the shepherd, in the hands of shepherd. అంతేకాకుండా అక్కడ మూడవదిగా మనం ఆలోచిస్తే బిఫోర్ ద షెపర్డ్, అనగా కాపరి ఎదుట
4వ మాట నేను చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 5వ వచనం. స్తోత్రం. రక్తం చేయం, రక్తం చేయం. స్తోత్రం, స్తోత్రం. 15వ అధ్యాయం 15:20 సార్. 5వ వచనం. స్తోత్రం. 15:5. అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి సంతోషముతో దానిని భుజముల మీద వేసుకుని వచ్చి, దేవుని స్తోత్రం. ఎక్కడెక్కడ ఉంది గొర్రె, లేదా గొర్రె పిల్లలు ఎక్కడున్నాయి అని ఆలోచిస్తే, ఒకటి కాపరి వెనుకాల ఉన్నాయి, రెండోది కాపరి చేతిలో ఉన్నాయి. కాపరి చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవరును అపహరింపలేరు, దొంగతనం చేయలేరు, ఎవరు తీసుకొని పోలేరు, ఎవరు స్నాచ్ చేసి తీసుకొని వెళ్ళలేరు, అకస్మాత్తుగా దాడి చేసి తీసుకొని పోలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం ఆలోచించినట్టు విషయాలు, కాపరి ఎదుట ఉన్నటువంటి గొర్రెలని, అంతేకాకుండా కాపరి వెనకాల తిరిగేటువంటి గొర్రెలు ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఎంతసేపటి కొంతమంది కాపర్లు విడిచిపెట్టకుండా. 4వది మనం ఆలోచించిన మాట, కాపరి భుజాల మీద ఉంది. కాపరి ఎత్తుకొని తాను ఫ్రీగా ఉండడం కోసం ఖాళీగా ఉన్న భుజాల మీద ఈ గాయపడిన గొర్రెను, లేకపోతే ఈ చిన్న గొర్రెను, స్తోత్రం, ఆ పశువును తన మీద వేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనల్ని మోస్తున్నాడు, మన భారాన్ని దేవుడు మోస్తున్నాడు. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిచ్చేస్తున్నాను. గొర్రెలు ఎక్కడున్నాయి? వేర్ ఆర్ ద షీప్? గొర్రెలు ఉన్నాయి వాస్తవమే, ఆయన గొర్రెలు అవి, మన గొర్రెలు కాదు. ఒక సంఘ కాపరి, అక్షరార్థమైన సంఘ కాపరి యొక్క గొర్రెలు కాదు, యేసు యొక్క గొర్రెలు. ఎక్కడున్నాయి అవి? ఒకటే కాపరి వెనుక, కాపరి చేతిలో, కాపరి ఎదుట, అంతేకాకుండా కాపరి భుజాల మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగా ఆయన గొర్రెల్లాగా ఉంటూ, ఆయన సొంత గొర్రెల్లాగా ఉంటూ, సొంత రక్షణ కొనసాగిస్తూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.